జమ్మూ కాశ్మీర్లోని యూరీ సెక్టార్లో పాక్ దళాలు రెచ్చిపోయాయి. భారత్ ఆర్మీపై కాల్పులు దిగాయి. పాక్ దళాల్ని సమర్థంగా తిప్పికొడుతోంది భారత సైన్యం. ఈ కాల్పుల్లో ఇప్పటివరకు 2 పాక్ జవాన్లను హతమార్చింది మన సైన్యం. గత కొద్ది కాలంగా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఓవైపు కాశ్మీర్ లోయలో అల్లర్ల ద్వారా అశాంతిని సృష్టిస్తూనే మరోవైపు సరిహద్దులో చొరబాట్లకు ప్రయత్నాలు చేస్తుంది పాక్ సైన్యం. ఉగ్రవాదులను భారత్లోకి పంపేందుకు భారత స్థావరాల మీద దాడులకు పాల్పడుతోంది. దీంతో వాటిని తిప్పికొట్టేందుకు ఇటీవలే సర్జికల్ తరహా అటాక్స్ చేసింది భారత సైన్యం. ఎల్ఓసి ప్రాంతంలోని పాక్ ఆర్మీ క్యాంపుల మీద దాడి చేసి ధ్వంసం చేసింది. వారం రోజుల క్రితం సరిహద్దుల్లో చొరబాట్లకు ప్రయత్నించిన 4 మిలిటెంట్లను కూడా హతమార్చారు భారత జవాన్లు. ఈ పోరాటంలో 4 జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. దీంతో గత కొన్ని రోజులుగా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ తరుణంలో మరోసారి యూరీని టార్గెట్ చేస్తారు ఉగ్రవాదులు. గతంలో యూరీలోని ఆర్మీ క్యాంప్ మీద దాడికి దిగారు. అయితే ఈసారి ఆ పన్నాగాన్ని చిత్తు చేసింది భారత ఆర్మీ. దేశంలో లష్కరే ఉగ్రవాదులు ప్రవేశించారని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. మొత్తం 21 మంది ఉగ్రవాదులు భారత్లో తిరుగుతున్నట్లు హెచ్చరికలు జారీ చేశారు ఐబీ అధికారులు. మెట్రో స్టేషన్లు, హోటళ్లను టార్గెట్ చేసే ప్రమాదం ఉందని తెలిపారు. ఉగ్రవాదులు ప్రధానంగా ఢిల్లీ, ముంబైను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆయా రాష్ట్రాల పోలీసులు అప్రమత్తంగా ఉండాలంటూ ఇంటెలిజెన్స్ వెల్లడించింది.